నేను జిల్లెడు చెట్టు దగ్గర దీపం పెడతానండి నేను. అవి ఇట్లా పొద్దున్నే లేసేటప్పటికి ఇట్లా పడిపోయి ఉంటుందండి. ఎలుకొచ్చి ఏమో దొబ్బేసి ఉంటుందిలే, ఎలుకొచ్చి ఏమో పడేసి ఉంటుంది, ఇది దొబ్బేసి ఉంటుంది అనుకున్నాను. చాలా సార్లు అట్లా అనుకున్నాను. కానీ నేను మళ్ళీ బాగా చేసిన తర్వాత మంగళవారము, శుక్రవారమే అది దొబ్బేసినట్టు అనిపించిందండి. కానీ ఇది ఎలుక కాదు, ఎవరో మనిషి చేస్తూ ఉండరు అనిపించి నిన్న కానీ ఎట్లన్నా కానీ లైట్లు అంతా ఆఫ్ చేసి 11:20 అయిందండి. లైట్లు ఆఫ్ చేసి పైనకి పోయి నేను కాసుకొని ఉన్నాను. ఎవరో కావాలని దుబ్బేస్తూ ఉన్నారు. మేమంతా పనుకోని తర్వాత చూడరులే అని చెప్పేసి దుబ్బుతూ ఉన్నారని చూస్తే ఇట్లా వచ్చి ఎడమ చేత్తో ఇట్లా తోసేసినారండి. వెలుగుతా ఉండే దీపాన్ని ఇట్లా తోసేసినారు. నాకైతే ఇట్లా నేను తెలిసి కూడా ఆ మనిషి ఎవరు అని తెలిసి కూడా ఇట్లా మూతి మీద చేసుకున్నానండి. అంటే ఇట్లా చేస్తున్నారా మా మీద, ఇలా చేస్తారా, ఇంకేమైనా చేయగలరు కదా అని నాకు నిజంగానే ఆశ్చర్యం వేసిందండి. ఏం అనలేం కదా, మనము పోయి కొట్లాటలు పెట్టుకోలేము. ఎలా అంటే ఏమీ అనకనే నా మీద అంత ప్రచారం చేసిన వాళ్ళు క్యాపబిలిటీ ఉన్నవాళ్ళండి వాళ్ళు. ఏమీ అనకనే నా మీద అన్ని చోట్ల పోయి ప్రచారం చేసిన వాళ్ళు నిన్న చెంపకి చెల్లం అనిపించింటే ఇంకెంత ప్రచారం చేస్తారండి వాళ్ళు. అంత కోపం వచ్చింది నాకు. కానీ టైం నాది కాదనుకొని ఊరికే ఉన్నానండి నేను. వాళ్ళే దేవుడు చూసుకుంటాడండి. అది పవర్ఫుల్ జిల్లెడు చెట్టు అండి, తెల్ల జిల్లెడు చెట్టు. ఊరికే వదలదు కదా చేసిండేది. ఎడమ చేత్తో అట్లా తోసేస్తే వాళ్ళని ఎక్కడ తోసేయాలో అక్కడ తోసేస్తుంది కదండి. చెప్పండి. నాకు నేను ఎలాంటిది తెలుసా, నా నగలు పోయినప్పుడే నేనేమీ మాట్లాడలేకపోయినాను. ఆ దీపం పడేస్తే నేను ఎందుకు మాట్లాడతానండి. నా నగలు పట్టపగలే నా నగలు దొంగతనమైనప్పుడే మా అత్తోళ్ళ ఇంట్లో నేనేమీ మాట్లాడలేకపోయినాను. తెలిసి పట్టుపగలు ఎవరు దొంగతనానికి రారు, కావాలనే చేసినప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయినాను. ఒకరింటికి పోయి వచ్చే లోపల నా నగలు ఆడ దొంగతనం అయిపోయినాయి. అప్పుడే నేనేమీ మాట్లాడలేకపోయినాను. ఇప్పుడు ఎదురుగా చూసి నేను ఎందుకు మాట్లాడతానండి. ఎదురుగా ఇట్లా తోసేసినప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి. దేవుడు అనేవాడు, పైవాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రతిదీ చూస్తూ ఉంటాడు కదా. ప్రతి నిమిషము ప్రతి సెకండు దేవుడు అనేవాడు ఉంటారు. వాకల దగ్గర కూడా పాలకులు ఉంటారంట. ఆ పక్క ఈ పక్క పాలకులు ఉంటారంట. మనం చేసే ప్రతి నిమిషము వాళ్ళు గమనిస్తుంటారంట. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు. మనకెందుకండి చెప్పు. ఎవరు చేసిండే కర్మలో వాళ్ళు పోతారు. మనం ఎందుకు చేతికి తీసుకునేది.